కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. 6 నెలల తర్వాత పార్టీ ఆఫీస్ కి వచ్చారు కేసీఆర్. ఇవాళ ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన కేసీఆర్ ముందుగా సికింద్రాబాద్ లో పాస్పోర్ట్ ను రెన్యువల్ చేయించుకున్నారు. తర్వాత నందినగర్ లోని ఇంటికి వెళ్లి అక్కడి నుంచి తెలంగాణ భవన్ కి వెళ్లారు. పార్టీ నేతలతో పార్టీ బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు కేసీఆర్. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉండడంతో భారీ సభ ఏర్పాట్లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మౌనిత, కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కేసీఆర్తో పాటు హరీష్ రావు కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి మరి కాసేపట్లో సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. అయితే మెయిన్గా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో పార్టీకి సంబంధించి ఈ మధ్యకాలంలో అసెంబ్లీ కావచ్చు, అట్లనే పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీలో అధికారం కోల్పోవడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక సీటు కూడా దక్కకపోవడంతో కొంత పార్టీ కొంత డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది. కాబట్టి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా కూడా క్యాడర్ను సిద్ధం చేసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని చెప్పవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితము హరీష్ రావు చేరుకున్నారు. సో మరి కాసేపట్లో కేసీఆర్ రాబోతున్నారు. సో కేసీఆర్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, మొత్తం కూడా కార్యకర్తలంతా కూడా. సో మిగతా ఎమ్మెల్యేలు, తర్వాత మాజీ మంత్రులు, తర్వాత కేటీఆర్, మిగతా నాయకులందరూ కూడా వచ్చారు. మొత్తం కూడా ఒక 450 మంది వరకు కూడా నాయకులందరూ కూడా వచ్చారు. వాళ్ళతోటి ఈరోజు కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. అయితే ప్రస్తుతం అయితే పార్టీ రాష్ట్ర కార్యవర్గం, అట్లనే జిల్లా పార్టీ అధ్యక్షులు, తర్వాత మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, తర్వాత ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, తర్వాత డీసీ మాజీ చైర్మన్లు, అట్లనే మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, తర్వాత వీళ్ళందరూ కూడా దాదాపుగా సుమారుగా 400 నుంచి 450 మంది వరకు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇందాక మనం చెప్పినట్టుగా ఒక 3 అంశాలు ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా సో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. దీంతోపాటు పార్టీ సభ్యత్వానికి సంబంధించి, పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలపై ఈరోజు కేసీఆర్ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులతోటి చర్చించనున్నారు. ఇక మరొక అంశం ఏంటంటే పార్టీ పటిష్టతకు సంబంధించి. సో ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో సో ఎట్లా పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలి, ఎట్లా పార్టీని కాపాడుకోవాలి, తర్వాత క్యాడర్ను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ఎట్లా నిలుపుదల చేసుకోవాలనేటువంటి విషయాల మీద ప్రధానంగా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. సో ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ఒకవైపు జరుగుతుంది, మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తుంది. సో కాబట్టి ఎప్పుడైనా ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఎట్లా గ్రౌండ్లోకి వెళ్ళాలి, ఏ విధంగా మెజారిటీగా అటు గ్రామ పంచాయతీలు కావచ్చు, లేదంటే జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సో వీళ్ళని ఎట్లా తగ్గించుకోవాలి అన్నీ కూడా అనేటువంటి విషయాల మీద కూడా ఈరోజు కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా మరొక అంశం ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టుగా సో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందిన ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపుగా 24 ఏళ్లలో ఎప్పుడు కూడా ఒక్క ఎంపీ సీటు దక్కకపోవడం ఫస్ట్ టైం. సో కాబట్టి బీఆర్ఎస్ కొంత బాగా వీక్ అయిందనేటువంటి చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా కేడర్లో కూడా ఈ చర్చ ఉంది. సో అంత కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత కేడర్ను నిలుపుకునేటువంటి కొన్ని వ్యూహాలు కేసీఆర్ గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీ నేతలతో చర్చిస్తున్నట్టుగా తెలిసింది. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా 420 ఉన్నాయి. సో అందులో ముఖ్యమైనటువంటి హామీలన్నింటిని కూడా అమలు చేయాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంది. ఈ మధ్యకాలంలో కేటీఆర్ కూడా రైతు మహాధరణ పేరుతోటి ఆయా నియోజకవర్గాలు కావచ్చు, ఆయా జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, రైతు మహాధరణ. అట్లనే ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, దీనికి ఒక కార్యాచరణ కూడా అవసరమని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురు నాయకులు కూడా మొత్తం ప్రజల్లోకి తిరుగుతూ కొంత బీఆర్ఎస్ని పటిష్టం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక వైపు కేసీఆర్ ఫామ్ హౌస్కి
పరిమితం అయ్యారు. దాదాపుగా 7 నెలల తర్వాత కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ భవన్కు రాబోతున్నారు. 7 నెలల క్రితం తెలంగాణ భవన్కు వచ్చినటువంటి కేసీఆర్ ఇప్పుడు మరి కాసేపట్లో భవన్కు రాబోతున్నారు. సో దాదాపుగా 14 నెలలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. సో ఒకసారి 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీకి కూడా రావడం లేదు. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఎక్కడున్నారు, ఎందుకు రావట్లేదు, పార్టీలో కొంత క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఎందుకు పాల్గొనట్లేదు, ఇట్లాంటి విషయాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఇంకొక వైపు బీఆర్ఎస్లో కూడా చర్చ జరుగుతుంది. సో కాబట్టి ఇక ఏడాది సమయం ఇచ్చాము కాబట్టి ఇక ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజలకు వెళ్ళేటువంటి విషయం ఆసన్నమైందని చెప్పి బీఆర్ఎస్ భావించి ఉండొచ్చు. ఇంకొక వైపు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి విషయం కావచ్చు, క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కావచ్చు. సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత క్యాడర్లో జోష్ పెంచాలనేటువంటి ఉద్దేశం కావచ్చు, లేదంటే పార్టీని మరింతగా పటిష్టం చేయాలి, తర్వాత వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపుగా 450 మంది వరకు కూడా ముఖ్యమైనటువంటి నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తర్వాత కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, ఇట్లాంటి ముఖ్య నాయకులందరితో కూడా ఈరోజు కేసీఆర్ సమావేశం అవుతారు. ఈ సమావేశం తర్వాత ఒక కార్యాచరణ కూడా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయంటే ముఖ్యంగా పార్టీ పటిష్టత కావచ్చు, అట్లనే పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇంకొక వైపు ఏప్రిల్లో కూడా జరిగే పార్టీ ఆవిర్భావం సంబంధించినటువంటి దినోత్సవం సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మరోవైపు సిల్వర్ జూబిలీకి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ నిర్వహించాలనేటువంటి ఆలోచన కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. సో ఈ అన్ని అంశాల మీద, ఈ అన్ని ఎజెండాల మీద కూడా సుదీర్ఘంగా దాదాపుగా 2-3 గంటల పాటు ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఆసక్తి నెలకొన్నది. ఇంకొక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండడం ఒక అంశము, తర్వాత ఇంకొక వైపు కేడర్లో కూడా కొంత నిరుత్సాహం నెలకొన్నది. బీఆర్ఎస్కు సంబంధించి స్థానిక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటి కూడా దూరంగా ఉంది కాబట్టి కేడర్లో కొంత నిరుత్సాహం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీకి దూరంగా ఉందనేటువంటి చర్చ కూడా పార్టీలో ఉంది. సో ఇట్లాంటి అన్ని అంశాల మీద కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి అంశాలు, ముఖ్యంగా కులగణన సర్వేలో కేసీఆర్, అట్లనే హరీష్ రావు, తర్వాత కేటీఆర్, ఈ ముగ్గురు నాయకులు మరికొంతమంది నాయకులు కూడా ఈ సర్వేలో పాల్గొనకపోవడం, వీళ్ళందరినీ కూడా సమాజ బహిష్కరణ చేయాలన్నటువంటి కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ కూడా రేవంత్ రెడ్డి చేశారు. సో దీని మీద కూడా ఒక క్లారిటీ ఈ సమావేశంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులతోటి కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ సందర్భంగా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఏడాది పాలనపై ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు కేడర్కు. ఇంకొక వైపు కేడర్లో జోష్ పెంచేందుకు ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలను యువరచన చేయబోతున్నారు, ఎట్లాంటి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతుంది. సో అసెంబ్లీలో అధికారం కోల్పోవడం తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం, ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ముఖ్యంగా డిపాజిట్లు కూడా కోల్పోవడం, ఇవన్నీ కూడా పార్టీకి కొంత మైనస్గా ఉన్నాయి. సో అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ స్థాయిలో డౌన్ఫాల్ అవుతుందని చెప్పి ఏ రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేదు. కానీ ఆ స్థాయిలో ఉంది కాబట్టి పార్టీని మరింతగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఏడాది పాటు సమయం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. సో ఇక నుంచి ఖచ్చితంగా గ్రౌండ్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల నుంచి మద్దతు కోరేటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోబోతున్నారు. ఉదయం పాస్పోర్ట్కు అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్ రీజనల్ పాస్పోర్ట్ కేంద్రానికి వెళ్ళారు. అక్కడ తన జనరల్ పాస్పోర్ట్కు అప్లై చేశారు. అక్కడ నుంచి నందినగర్కి వెళ్ళారు. నందినగర్ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు తెలంగాణ భవన్కు రాబోతున్నారు. తెలంగాణ భవన్కు వచ్చిన తర్వాత మరి కాసేపట్లో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులతోటి వాళ్ళందరితో కూడా సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి కేసీఆర్ను చూసేందుకు, తర్వాత కేసీఆర్ను కలిసేందుకు క్యాడర్ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్కు, తెలంగాణ భవన్కు చేరుకుంది. సో మరి కాసేపట్లో కేసీఆర్ రాబోతున్నారు. సో పార్టీ నేతలందరూ కూడా ఆయన రాక కోసం వెయిట్ చేస్తున్నారు. సో మరి కాసేపట్లో ఆయన తెలంగాణ భవన్కు చేరుకోబోతున్నారు. మౌనిత.